అందరికి నమస్కారం. ఈ వీడియోలో విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి యొక్క మొబైల్లో దీక్ష యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది విపులంగా చర్చిద్దాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత మీడియంను సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ క్లిక్ చేసి న్యూ యూజర్ ఆర్ ఎగ్జిస్టింగ్ యూజర్ అనబడేటటువంటి ఆప్షన్లో న్యూ యూజర్ని క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ అయినటువంటి పేరెంట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత బోర్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, మీడియంకు సంబంధించినటువంటి తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం, క్లాసులకు సంబంధించినటువంటి డేటాను ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో సైన్ ఇన్ విత్ గూగుల్ అనబడేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. డిస్ప్లే అయినటువంటి మెయిల్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వెల్కమ్ టు యూజర్ ఇంటర్ఫేస్ విత్ నేమ్తో కనబడుతుంది. ముందుగా ప్రొఫైల్ని క్లిక్ చేసి ఆ ప్రొఫైల్ని 30% నుండి 100% వరకు మనం ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది. అనగా మనం డేటా ఇవ్వవలసి ఉంటుంది. నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి జెండర్ని ఇవ్వవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రోల్, పేరెంట్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆంధ్రప్రదేశ్, మీడియం తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం, క్లాస్ నేను 7వ తరగతిని సెలెక్ట్ చేసుకున్నాను. డేటా సేవ్ చేయవలసి ఉంటుంది. డేటాను సేవ్ చేసిన తర్వాత ప్రొఫైల్ 100% కంప్లీషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి 6 నుంచి 10 తరగతులు విద్యార్థులకైతే దీక్షా కోర్సెస్ను డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. అయినటువంటి పర్మిషన్లు ఇచ్చి దీక్షా కోర్సెస్లో ఉండేటటువంటి ఎక్స్ప్లోర్ కోర్సెస్ను క్లిక్ చేసి ఫిల్టర్ని ఎలా యూజ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఇవ్వబడినటువంటి కోర్సులు ఏమున్నాయి, ఇవి విద్యార్థులకు ఉపయోగమా లేవా చెక్ చేసిన తర్వాత యూసేజ్ని కూడా విద్యార్థులకు మనం చెప్పవచ్చు. లెర్నింగ్ ఆప్షన్ ఉపయోగించి డేటాను ఎలా సెట్ చేయాలి అనేది తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు చెప్పవలసి ఉంటుంది. తర్వాత దీక్ష నందు క్యూఆర్ కోడ్ను ఉపయోగించి డిజిటల్ టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి డేటా ఎక్కడుంటుంది, 6వ తరగతి సంబంధించినటువంటి మొత్తం డేటా ఇందులో డిస్ప్లే చేయబడి ఉంటుంది. వీటిని డౌన్లోడ్ చేసుకుని లేదు రోజుకు 15 నుంచి 20 నిమిషాలు విద్యార్థి తల్లిదండ్రుల యొక్క సహాయంతో కోర్సు నందు టెక్స్ట్ బుక్ని చదువుతున్నాడా లేదా, ఆబ్సెంట్ అయిన రోజుల్లో కవర్ చేయబడినటువంటి లెసన్స్ని మరలా వీడియోల ద్వారా చూసుకోవడం మొదలగు అంశాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉపాధ్యాయులు కల్పిస్తారు. ఏదైనా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాని యొక్క ఉపయోగం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆల్ మరియు వీడియోస్, డాక్యుమెంట్స్, ఇంటరాక్టివ్ వీడియోస్ ఓపెన్ చేస్తే వీడియోస్ నందు వీడియోస్ ఎలా ప్లే అవుతాయి విషయాలను విద్యార్థి ఈజీగా ఉపయోగంలోకి తెచ్చుకునే విధంగా ఈ కంటెంట్ను రిలీజ్ చేయబడింది. కనుక తల్లిదండ్రులకి పూర్తి అవగాహన, ఉపాధ్యాయుని ద్వారా కానీ దీని పట్ల అవగాహన ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు ద్వారా కానీ విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి తల్లి లేదా తండ్రి ద్వారా దీక్ష యాప్ను డౌన్లోడ్ చేయించి 1 నుంచి 5 తరగతులకు మరియు 6 నుంచి 12 తరగతులకు దీక్షతో పాటు దీక్ష కోర్సెస్ యాప్ను డౌన్లోడ్ చేయించి ప్రతి
ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి విద్యార్థి దీక్ష యాప్ పట్ల అవగాహన మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.